గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ముఖ్యంగా మాఘమాసం ఈ జనవరి 19వ తారీఖు సోమవారం నుండి ఫిబ్రవరి 17వ తారీఖు మంగళవారం వరకు కూడా అద్భుతమైనటువంటి మాసం మాఘమాసం. ఎవరికైతే ఆరోగ్యము, సౌభాగ్యము, ఆయుష్, ఆర్థిక వృద్ధి కావాలనుకుంటారో వాళ్ళందరికీ అద్భుతమైన మాసం మాఘమాసం. అయితే ఈ మాఘమాసం సందర్భంగా మా పీఠంలో మహాసౌర సహిత ధన్వంతరి యాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ మా పీఠంలో ఉండే ఋత్వికుల ద్వారా విఘ్నేశ్వర పూజ, పుణ్యాభాచనము, అలాగే ఈ మహాసౌర మండప ఆరాధన, అలాగే మిత్ర, రవి, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర, ఇలా 12 ఆదిత్యులు ఉంటారు, 12 భాస్కరులు. ఈ 12 భాస్కరులకి సంబంధించినటువంటి ఆరాధనలు, అలాగే సూర్య నమస్కారాలు, అలాగే మహాసౌర, మృత్యుంజయ, రుద్ర, ధన్వంతరి హోమాలు, ఆయుష్ హోమము, ఇవన్నీ కూడా ప్రతిరోజు నిర్వర్తింపచేయడం జరుగుతుంది. ఈ యాగంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎవరికైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు పోతాయి. అలాగే దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడే వారికి ఆ సమస్యలు పోతాయి. అలాగే భవిష్యత్తులో దీర్ఘకాలిక రోగాలు రాకుండా ఉంటాయి తొందరగా. అలాగే ఎవరికైతే మృత్యుగండాలు కానీ ప్రమాదాలు కానీ ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. అలాగే ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు. ఆర్థిక వృద్ధి కనపడుతుంది. ప్రతి పనిలోనూ కూడా విజయం కనపడుతుంది. ముఖ్యంగా రవి యొక్క అనుగ్రహం ఉంటే నవగ్రహాల అనుకూలత కలుగుతుంది. కాబట్టి ఎటువంటి నవగ్రహ దోషాలు ఉన్నా కూడా సంపూర్తిగా తొలగడంలో సంశయం లేదు. అంత శక్తివంతమైనటువంటి కార్యక్రమం ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి యాగం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అన్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, పేర్లు, మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాలు, పేర్లు మేము రాసుకుని మా పీఠంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. అయితే దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక సామాన్యులు సైతం ఇందులో పాల్గొనాలనే ఉద్దేశంతో నెల రోజులకి కలిపి 2000 రూపాయలుగానే నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైనటువంటి మహాయాగంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అని ముందుగా తెలియచేస్తూ, రెండో విషయం ఏమిటంటే కనుక జనవరి 25వ తారీఖున రథసప్తమి వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఖచ్చితంగా సూర్యనారాయణ స్వామి వారి యొక్క పూజ చేసుకుంటారు రథసప్తమి రోజున. అయితే ఆ రోజు వచ్చే ఇబ్బంది ఏమిటంటే పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం లేదా పూజారులు దొరకకపోవడం, ఈ కారణంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే రథసప్తమి రోజు సూర్యనారాయణ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతటినీ కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రథసప్తమి పూజా విధానం వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి చక్కగా సూర్యనారాయణమూర్తిని ఆరాధించవచ్చు అని తెలియజేస్తూ, అంతేకాదు ఈ ఆదివారాలు, మాఘపు ఆదివారాలు ప్రతి ఆదివారము కూడా ఈ రకంగా సూర్యనారాయణమూర్తి పూజ చేసుకోవడం విశేషం. కాబట్టి అందరూ కూడా ఆ వీడియోలు వినియోగించుకుని పూజ చేసుకోండి. ఇక ఫిబ్రవరి 5వ తారీఖున గురువారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. చాలామంది సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మీకు కూడా ఈ సంకటహర చతుర్థి వ్రతం ఎలా ఆచరించాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది. కాబట్టి ఆ వీడియోని వినియోగించుకుని మీరు చక్కగా సంకటహర చతుర్థి వ్రతాన్ని మీకు పూజలు దొరకకపోయినా ఆచరించుకోవచ్చు. ఇది ప్రధానమైన విషయం. ఇక ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే ఈ నెలలో ఫిబ్రవరి 15వ తారీఖున ఆదివారం రోజున మహాశివరాత్రి వస్తోంది. చాలా అద్భుతమైనటువంటి రోజు. అయితే ఈ సందర్భంగా కూడా మా పీఠంలో ఆ రోజున ఉదయం నుంచి కూడా శివుడికి సంబంధించినటువంటివి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయడం జరుగుతోంది. అలాగే బిల్వదళాలతోటి పూజ చేయడం జరుగుతోంది. అలాగే శివుడికి సంబంధించినటువంటి మహాలింగార్చన కార్యక్రమం చేయించడం జరుగుతోంది. మళ్ళీ రాత్రి లింగోద్భవ కాలంలో కూడా ఈశ్వరుడికి సంబంధించినటువంటి అభిషేకాలు, అలాగే దానికి సంబంధించినటువంటి ఆరాధన అంతా కూడా చేయించడం జరుగుతోంది. దాంతోపాటుగా ఆ రోజున గణపతి, లక్ష్మీ గణపతి, గాయత్రి, నవగ్రహ, రుద్ర హోమాలు, ముఖ్యంగా రుద్రుడికి సంబంధించినటువంటి హోమాలు, మృత్యుంజయ హోమము, ఇవన్నీ కూడా ఆ రోజున శివరాత్రి రోజున చేయించడం జరుగుతుంది. ఇన్ని రకాల కార్యక్రమాలు ఆ శివరాత్రి రోజున అద్భుతంగా మా పీఠంలో నిర్వర్తింపచేయడం జరుగుతుంది. అయితే ఇందులో పాల్గొనడంలో వచ్చేటటువంటి విశేషం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి గ్రహదోషమైనా తొలుగుతుంది, శివాజ్య లేనిది చెవైనా పుట్టదు అని. అంటే శివానుగ్రహం ఉంటే మనకి జీవితంలో ఎటువంటి సమస్య అయినా పోతుంది, ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. అందులోనూ శివరాత్రి అంటే అద్భుతమైనటువంటి రోజు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైనటువంటి శివరాత్రి రోజు చేసే అన్ని కార్యక్రమాలు పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇందులో పాల్గొనాలని ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా
మీ గోత్రాలు పేర్లు మేము రాసుకుని శివరాత్రి రోజు చేసే అన్ని రకాల కార్యక్రమాలను కూడా మీ గోత్రాలతో అన్ని రకాల పూజలు అభిషేకాలు నిర్వర్తింపచేసి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో పాల్గొనడానికి దక్షిణంతయ్య అన్నట్లయితే కనుక 2,000 రూపాయలు మాత్రమే. అంటే సామాన్యులు సైతం ఇందులో పాల్గొనే ఉద్దేశంతో అతి స్వల్ప రుసుముతో ఇన్ని రకాల కార్యక్రమాలు ఆ రోజు నిర్వర్తింపజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాలను సద్వినియోగపరచుకోవాల్సిందిగా ముందుగా తెలియచేస్తూ, అలాగే సాధారణంగా శివుడికి అభిషేకం చేసుకోవాలనుకున్న రోజు మా వీడియో చూసి మీరు అభిషేకం చేసుకోవచ్చు ఇంట్లో కూడా. ఇది ప్రధానమైన విషయాలు. ఇక ఈ నెలలో గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక గోచార రీత్యా రవి ఈ నెల 11వ తారీఖు వరకు కూడా మకరంలో ఉండి తదుపరి కుంభంలోకి ప్రవేశం చేస్తాడు. కుజుడి నెల 21వ తారీఖు వరకు కూడా మకరంలో ఉండి తదుపరి కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడి నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు. శుక్రుడి నెల 5వ తారీఖు వరకు కూడా మకరంలో ఉండి తర్వాత కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ కారణంగా 12 రాశుల వారికి కూడా ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఈ కారణంగా ఈ నెలలో మీకు ఎలా ఉండబోతుందయ్యా అన్నట్లయితే కనుక ఏం పని చేసినా కూడా శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. అలాగే బంధువుల యొక్క సహకారం, ఇష్టమైన వాళ్ళ యొక్క సహకారం, ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క సహకారం మీకు బ్రహ్మాండంగా లభిస్తాయి. ఉద్యోగాలు చేసే చోట కానీ వ్యాపారాలు చేసే చోట కానీ అనుకూలమైన వాతావరణం ఏర్పడబోతోంది. అలాగే మీరు ఆశించిన దానికన్నా అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, పురోగతి బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఇక వ్యాపార విషయంలో కూడా మీరు ఆశించిన దానికన్నా డబ్బును ఎక్కువ సంపాదించడం కానీ, చక్కని ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం కానీ, లాభాలు పొందడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. మొండి బకాయిలు చాలా తొందరగా వసూలు అవుతాయి. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి తప్ప అనవసరమైన వస్తువులు, ఆన్లైన్ షాపింగ్లు, రకరకాల వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టినట్టయితే కనుక కావలసినటువంటివి కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు. అంచేత జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి. ఇక వ్యాపారాల కోసం కానీ, గృహం కోసం కానీ, వాహనాల కోసం కానీ చేసేటటువంటి రుణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువ రుణాలు చేయడం వల్ల ఇబ్బందులు పడతారు. కాబట్టి అవసరమైన రుణాలు అవసరమైన మేరకే రుణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏవో టాపప్ లోన్లు ఇస్తాను అవి ఇస్తానని చెప్పేసి లోన్లు తీసుకుంటే ఇబ్బందులు పడతారు కట్టడానికి. ఏదైనా ముఖ్యమైనటువంటి గృహ నిర్మాణాలకి లేదా గృహాలు కొనడానికి, వాహనాలకి, వ్యాపారాలు పెట్టడానికి మాత్రం అప్పులు చేయొచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కానీ తాత్కాలికమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా ఉన్నాయి. కాబట్టి ఏదో ఖాళీగా ఉండకుండా చేసే ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపించడంలో తప్పేం లేదు. అలా అని గట్టిగా ప్రయత్నం చేసినా కూడా మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకి రికమెండేషన్ల వల్ల ప్రమోషన్లు కానీ లేదా దానికి సంబంధించి స్థాన బదిలీలు కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రయత్నం చేయొచ్చు. ఇక ప్రైవేటు ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. వేరే కంపెనీలు మారాలనుకున్నా, అలాగే ఆల్రెడీ చేస్తున్నటువంటి కంపెనీల్లో మీ స్థాయి పెరుగుదల కానీ, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కానీ, గౌరవాలు బాగా పెరగడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే చాలా పెద్ద విషయాలు, పెద్ద నిర్ణయాలు తీసుకునేటటువంటి కాలంగా ఈ నెల ఉండబోతోంది. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఇష్టమైన వాళ్ళతోటి శారీరక కలయికలు, శారీరక భోగాలు అనుభవించేటటువంటి పరిస్థితి కనపడుతోంది. అలాగే భూములు కొనాలనుకున్నా, గృహాలు కొనాలనుకున్నా, బంగారం లేదా ఏదైనా విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకున్నా కూడా ఆచితూచి వ్యవహరించాలి ఈ నెలలో. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు వేసేటప్పుడు, పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టేటప్పుడు కూడా కొంచెం మంచి వ్యవహారాల్లో చూసి పెట్టుబడులు పెట్టుకోవడమే మంచిది. అయితే కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు కానీ, గొడవలు కానీ, తగాదాలు కానీ లేదా మిస్అండర్స్టాండింగ్లు కానీ కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఏర్పడే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగపరంగా సమస్యల పరిష్కారాలు, ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల్లో మార్పులు, ఉద్యోగపరంగా అభివృద్ధి, ఆర్థిక వృద్ధి కనపడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం, విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయడం లేదా ఇష్టమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళడం అనేటటువంటిది బాగా కలిసి వస్తుంది. వెళ్ళొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. ఇక వివాహం విషయంలో కూడా ఏదైనా కన్ఫ్యూజ్ వాతావరణం ఉన్నా లేదా వివాహాలు నలుగుతూ ఉన్నా, జాతకాలు కుదరక ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా, అనేక రకాల కారణాల చేత వివాహాలు ఆలస్యాలు అవుతూ ఉన్నా కూడా మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరిగే అవకాశాలు, వివాహ ప్రతిబంధక దోషాలు పోయే అవకాశాలు ఉన్నాయి. దానికి కూడా ఒక్కసారి మీ జాతకం చూపించుకుని దోషాలుండే పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్తే ఇంకా మంచిది. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు అనేక రకాల సమస్యల నుంచి బయటపడడము, ఆరోగ్యపరమైన సమస్యల నుంచి బయటపడడము, సంతానోత్పత్తికి సంబంధించినటువంటి మంచి డాక్టర్లు కలవడము, ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా కూడా సంతానాలు కలుగుతాయి.
సహజ సిద్ధంగా సంతానం కలగాలనుకుంటే జాతక బలాలు చూపించుకోవడం మంచిది. ఇక ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానపు ఆలోచనలు తగ్గడం, వివాహం కోసం ప్రయత్నాలు చేస్తే అనుకూలించడం, పెద్దలు మీ వివాహానికి అంగీకారాన్ని తెలపడంతో పాటుగా విడిపోయిన ప్రేమికులు కలుస్తారు, శారీరక కోరికలు తీర్చుకుంటారు, ఒకళ్ళ మనసులో ఉండేటటువంటి భావాలు ఒకరు పంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ఆదర్శవంతంగా గొప్పగా జీవించాలన్న తపన బాగా పెరుగుతుంది మీకు. రాజకీయ నాయకులు కూడా ఉన్నత స్థాయి పదవులు పొందడానికి చక్కని ప్రయత్నాలు చేసి సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా వినూతన రీతిలో ఆలోచించగలుగుతారు, గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు, మీ టాలెంట్ని బయటికి తీసుకురాగలుగుతారు, ప్రజలలో ఫ్యాన్స్ని పెంచుకోగలుగుతారని చెప్పచ్చు. అలాగే గొప్ప వ్యక్తుల పరిచయం మీకు జీవితాన్ని మార్చే పరిస్థితిని తీసుకొస్తుంది. అలాగే సమాజంలో కూడా చక్కని గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఎవరైనా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడము, దానగుణము, దయాగుణము, సహృదయంతో ఇతరులను ఆదుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. అలాగే అనుకున్నది సాధించడానికి కూడా బాగా కష్టపడతారు, శ్రమిస్తారు, దానికి తగ్గ మీకు విలువ కూడా కనపడుతోంది. అయితే మీరు అన్ని రకాలుగాను కూడా సుఖాన్ని, భోగాన్ని అనుభవించడానికి ఈ నెలలో ఎక్కువ ప్రయత్నాలు చేస్తారని చెప్పచ్చు. భోగపరమైన వస్తువులు, విలాసాలు, సంతోషాలు, హోటల్స్కి తిరగడము, బయట ఫుడ్లు తినడంతో పాటుగా ఫ్యామిలీలతో సరదాగా సంతోషంగా ప్రయాణాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. విదేశాల విహారయాత్రలు వెళ్ళడానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. ఇక సొంత నిర్ణయాలు తీసుకోవడము, మంచి నిర్ణయాలు తీసుకోవడము, మంచి పెట్టుబడులు పెట్టడం లాంటివి మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే విద్యార్థులు కూడా మీ ప్రతిభను బయట తీసుకురాగలుగుతారు, చదువులో ఇప్పటిదాకా ఉండే ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. అలాగే తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ బ్రహ్మాండంగా లభిస్తుంది విద్యార్థులకి. స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు, ప్రయోగాలు బాగా చేయగలుగుతారు, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారని కూడా చెప్పచ్చు. ఇక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, వ్యాయామాలు చేయడానికి, పౌష్టికాహారం తినడానికి, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి చాలామంది కృషి చేస్తారు. అలాగే ఎంతటి కష్టానైనా, ఎటువంటి సమస్యనైనా సరే మీరు విజయం పొందగలుగుతారు, జయించగలుగుతారు అని చెప్పచ్చు. అలాగే మీలో మాట్లాడేటటువంటి తత్వము, ఆకట్టుకునేటటువంటి తత్వము, ఎదుటి వాళ్ళతోటి బాగా కలిసిపోయే తత్వం వల్ల చాలా రకాల అవకాశాలు మీకు ఈ నెలలో రాబోతున్నాయి. అలాగే ఒంటరితనంగా ఉండడానికి, బాగా ఆలోచించడానికి, ధ్యానము, మెడిటేషన్ చేయడానికి, అలాగే మీరేంటో మీరు తెలుసుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవాలనే తపన బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇంకా భార్యాభర్తల మధ్య కూడా దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు, గొడవలు, ఈతిబాధ ఇబ్బందులు తగ్గుతాయి. ప్రేమానురాగ ఆప్యాయతలు పెరుగుతాయి. విడిపోవాలి అనే నిర్ణయం తీసుకున్న భార్యాభర్తలు కూడా కలవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే పరోపకార స్వభావం బాగా పెరుగుతుంది. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. అందరితో కలిపి స్నేహభావాన్ని పెంచుకుంటారు. కొత్త స్నేహితుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొంతమంది వ్యక్తులతోటి పరిచయం మీకు ప్రేమకి లేదా శారీరక కలయికలకి దారితీసే పరిణామాలు కూడా కనపడుతున్నాయి. ఇక కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారని చెప్పచ్చు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి. ఉద్యోగ కార్యాలయాల్లో అన్నింటిలోనూ కూడా ఎటువంటి సమస్య ఉన్నా సరే ధైర్యంగా పోరాడి ఉద్యోగపరంగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. విద్య వినోద సౌఖ్యం కనపడుతుంది. నూతన గృహాలు కొనడం కానీ, కట్టడం కానీ, లేదా గృహ లబ్ధులు ప్రభుత్వం ద్వారా పొందడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బందులు తగ్గుతాయి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు మీకు వస్తాయని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి వ్యవహారాలు సాగుతాయి. నత్తనడగ్గా వ్యవహారాలు సాగినా కూడా చిట్ట చివరికి మీకు అనుకున్న రిజిస్ట్రేషన్లు అవ్వడం, రావాల్సిన డబ్బులు లేదా దానికి సంబంధించి కమిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే బాగా సంపాదించడానికి, ఎదగడానికి ఎక్కువ కృషి చేస్తారు. ఎటువంటి సమస్యలైనా సరే అర్థం చేసుకోగలుగుతారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి, కంపెనీలు పెట్టేవారికి, ఫ్యాక్టరీలు పెట్టేవారికి పర్మిషన్లు, ఎన్ఓసీలతో పాటుగా ప్రభుత్వపరమైనటువంటి రాయితీలు పొందగలుగుతారు. అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి లోన్లు పొందగలుగుతారు, బ్యాంక్ లోన్లు పొందగలుగుతారు, ధైర్యంగా పెట్టగలుగుతారు. వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించాలన్న తపన బాగా పెరుగుతుంది. వాహనాలు కొనేవారికి, వాహనాలు అమ్మేవారికి లాభాలు కనపడుతున్నాయి. అలాగే గృహాలు కొనేవారికి, ఇళ్ల స్థలాలు కొనేవారికి అవకాశాలు ఉన్నాయి. అలాగే బంగారం పట్ల పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. భౌతికపరమైన ఆనందానికి సమయాన్ని కేటాయిస్తారని చెప్పచ్చు. ఇక ప్రేమ విషయంలో కూడా మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. ప్రేమికుల మధ్య వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. చాలా రకాల సమస్యలు కానీ, తగాదాలు కానీ, గొడవలు కానీ ధైర్యంగా పోరాడి నగ్గగలుగుతారు. కొన్ని రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. ఇంట్లో ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు లాంటివి ఉన్నట్లయితే కనుక వాటి నుంచి బయటపడడానికి కూడా ఒక్కసారి జాతకం చూపించుకొని పరిహారాలు చేసుకుని ఎదురు వెళ్తే బాగుంటుంది. ఇక శారీరక సౌందర్యం కోసం బాగా కష్టపడతారు. స్నేహితుల ద్వారా డబ్బు బాగా కలిసి వస్తుంది. ప్రజా సంబంధ బాంధవ్యాలు బాగా బలపడతాయి. వచ్చే ఆదాయానికి తగ్గ జాగ్రత్తగా వ్యవహరించి ఖర్చులు పెట్టుకున్నట్లయితే మీకు డబ్బులు కూడా మిగులుతాయి. కుటుంబంలో పెద్దలకి సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల
కుటుంబ ఖర్చుల వల్ల కొంచెం ఆర్థిక ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి. అలాగే మీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఎవరైతే కన్స్ట్రక్షన్ వ్యాపారాల్లో ఉన్నారో, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, రోడ్లు ఇలాంటివి, వాళ్ళందరికీ కూడా పెండింగ్ బకాయిలు వస్తాయని చెప్పొచ్చు. బిల్స్ శాంక్షన్ అవుతాయి. అలాగే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పిల్లల కోసం బాగా ప్రాకులాడతారు. వాళ్ళకి ఆస్తులు సంక్రమింపచేయడం, వాళ్ళ యొక్క జీవిత ఉన్నతికి సహాయం చేయడం చేస్తారని చెప్పొచ్చు. వ్యవసాయదారులకు కొత్త మార్గాలు అన్వేషించి వ్యవసాయాన్ని పెంచుకోగలుగుతారు. వ్యవసాయంలో ఉండే నష్టాలు భర్తీ అవుతాయి. వ్యాపారపరంగా కూడా కొత్త మెళకువలు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. అంతర్గత శత్రువులు మాత్రం విపరీతంగా పెరిగిపోతారు. నరదృష్టి, నరఘోష బాగా ఎక్కువగా కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సంపాదించినటువంటి డబ్బులు మీకోసం కన్నా ఫ్యామిలీ కోసము, ప్రేమించిన వాళ్ళ కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా కొత్త విద్యలు నేర్చుకోవడం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే మీరు నేర్చుకున్నటువంటి చదువు ద్వారా ఏదైనా తయారు చేయడం, కనిపెట్టడం లాంటివి, ప్రయోగాలు చేయడం లాంటివి కూడా ఆసక్తి చూపిస్తారు. అలాగే అనేక రకాల చదువుల పట్ల ఆసక్తి, విదేశీ చదువుల పట్ల ఆసక్తితో పాటుగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. పరీక్షా ఉత్తీర్ణత శాతం కనపడుతుంది. ఉద్యోగస్తులకి ప్రముఖులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. విదేశీ ఉద్యోగాలు చేసేవారికి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే కార్యాలయాల్లో ఏదైనా చిన్న తప్పులు చేసినా అలాంటి తప్పుల నుంచి, అపవాదుల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. చాలా రకాల సమస్యలు, చాలా రకాల ఉద్యోగపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఇక ఉద్యోగపరంగా చక్కని వ్యవహారం చేయగలుగుతారని చెప్పొచ్చు. ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగ ప్రమోషన్లు కనపడుతాయి. స్త్రీలకి మీ నడవడికతో కూడుకున్నటువంటి వ్యవహారం చాలా బాగుంటుంది. అందరిని మెప్పించగలుగుతారు. ఉత్సాహంగా కాలం గడుపుతారు. ప్రతిరోజు దేవతారాధన చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. పూజలు, వ్రతాలు, నోములు ఎక్కువ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. భర్త యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ప్రేమను పొందగలుగుతారు. వ్యాపారాల ద్వారా వ్యాపారస్తులందరూ ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. వ్యాపారస్తులు అందరికీ కూడా ఈ నెల ఎక్కువ అనుకూలంగా కనపడుతుంది. ఫైనాన్స్ రంగాల వారికి, హోటల్ రంగాల వారికి, అలాగే ఫుడ్కి సంబంధించినటువంటి వెచ్చాలకి సంబంధించిన రంగాల వారికి, అలాగే గృహోపకరణ వస్తువులు, ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి, అందరికీ అన్ని రంగాల వారికి కూడా చక్కని లాభాలు కనపడుతూ ఉన్నాయి. వడ్డీ తాకట వ్యాపారస్తులు మాత్రం ఒడిదుడుకులు కనపడుతూ ఉన్నాయి. మిగతా అన్ని రంగాల వారికి కూడా ఆశించిన మేర ధనప్రాప్తి అయితే కనపడుతోంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణులు, ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారంలో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, అలాగే ఎవరో ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఎవరో భూతప్రేత పిశాచాది బాధలతోటి అలాంటి గాలులు సోకి ఇబ్బంది పడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.